హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజావానికి హైదరాబాద్ నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలొచ్చారు. తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రజావాణి ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం ఆయా డిపార్ట్మెంట్లకు కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చేసినాము. మేము ఒక ఆదివాసీ తెగకు చెందిన అత్యంత వెనుకబడిన తెగ పీటీజీ తెగకు చెందిన వాళ్ళము. మేము చదువులకు అత్యంత దూరంలో ఉంటాము. అందుకని గత ప్రభుత్వాలు ఆలోచించి మాకు దగ్గరలో ఎక్కడ మధ్యలో హైదరాబాద్ సంబంధించి ఇక్కడ అయత్ నగర్లో గురుకులం కాలేజీలు పెట్టడం జరిగింది. కానీ దీన్ని మళ్ళీ నాగర్ కర్నూలుకు తరలిస్తున్నామన్నట్టు మేము విన్నాము. కాబట్టి అక్కడ తరలిస్తే మా పిల్లలు అక్కడ చదువుకోవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి దాన్ని మేము ఇక్కడనే కొనసాగించాలా. మళ్ళీ సొంత బిల్డింగ్లు కూడా కట్టేంత వరకు ఇక్కడనే ఉండాలని మా డిమాండ్. మేము 11 డిమాండ్ల మీద మరి ప్రజాభవన్కు వచ్చి ప్రజావాణిలో మా యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏమని అంటే 250 గజాల స్థలంలో మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకాలకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. ఆ 250 గజాల స్థలంలో 4 గజాల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఒక 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. 100 ఎకరాల్లో ఒక అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. 25 లక్షల సామాన్య బీమా ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాము. చిన్నారెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఇది ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీకి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీకి నేను ఇమ్మీడియట్గా లెటర్ రాస్తాను, వారితో మాట్లాడతాను, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా వెంటనే తెలియజేస్తాను అని ఆయన సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది.